Hi friends, welcome to Nani Education Hub YouTube channel. Today we'll discuss about the computer architecture. Yes, what is the computer architecture? Yes, architecture is nothing but building. Yes, we are go for the definition. Yes, it is a specification describing how hardware and software technologies interact to create computer platform or system. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే దీన్ని స్పెసిఫై చేస్తుండు, హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ని స్పెసిఫై చేస్తుండు. హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని స్పెసిఫై చేసుకుంటూ ఒక కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుండు. దీన్నే మనం కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటాం. అండ్ ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో మనకు మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వన్ సిస్టమ్ డిజైన్, అండ్ సెకండ్ వన్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్, థర్డ్ వన్ మైక్రో ఆర్కిటెక్చర్. అండ్ ఇక్కడ మనకు ఈ ఆర్కిటెక్చర్ మొత్తం ఉన్నాయి కదా, ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇది ఒక్కొక్కటి అనేది ఒక్కొక్క రోల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ నేను కంప్యూటర్ ఆర్కిటెక్చర్. ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో ఫస్ట్ మనకు ఏది సిస్టమ్ డిజైన్. సిస్టమ్ డిజైన్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఆల్ హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయి మనకు ఈ సిస్టమ్ డిజైన్లో. ఆల్ హార్డ్వేర్ పార్ట్స్. అండ్ దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. వెయిట్ అండ్ సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డాటా ప్రాసెసర్. థర్డ్ వన్ వచ్చేసి మెమరీ కంట్రోలర్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి మల్టీ ప్రాసెసర్. అండ్ వి గో ఫర్ ది ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. మనకు దీని నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, నార్మల్గా సిపియూ నుంచి వస్తాయి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి మనకు అనేది కంప్యూటర్ అనేది ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇక్కడ కూడా అదే చెప్తాను, మనకు ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్లో మనకు సిపియూ ఫంక్షన్స్ అండ్ క్యాపబిలిటీస్. అండ్ సెకండ్ వన్ వచ్చేది ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. అండ్ దీంట్లో మెయిన్గా మనకు వచ్చేసి వెయిట్ అండ్ సీ, అవి చేంజ్ ద కలర్. అండ్ దీంట్లో మనకు వచ్చేసి సిపియు ఫంక్షన్స్ అండ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. సిపియు ఫంక్షన్స్ అండ్ క్యాపబిలిటీస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు మైక్రో ఆర్కిటెక్చర్. ఈస్ వి చేంజ్ ద కలర్. అండ్ మనకి మైక్రో ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకు డేటా ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్ ఎలిమెంట్స్. మనకు నార్మల్గా ఈ ఎనీ స్టోరేజ్ డివైజెస్, ఆ స్టోరేజ్ ఎలిమెంట్స్ అంటే ఎనీ స్టోరేజ్ డివైజెస్ ఉంటే మనకు నార్మల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏంది, ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అర్థమైందా? ఇది మన కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఎనీ స్టోరేజ్ డివైజెస్. This is for the computer architecture for short. Thank you.